తెలంగాణలో ఎబ్సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఎగ్జామ్ రిజల్ట్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎబ్సెట్ అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 29, 30 తేదీన నిర్వహించారు. కాగా పరీక్షను 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఎబ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షను మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించారు. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. గతంలో ఎబ్సెట్ పరీక్షను ఎంసెట్ గా పిలిచేవారు. ఇక తెలంగాణలో ఎబ్సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఎగ్జామ్ రిజల్ట్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎబ్సెట్ అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 29, 30 తేదీన నిర్వహించారు. కాగా ఈ పరీక్షకు 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఎబ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షకు మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించారు. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక గతంలో ఎబ్సెట్ పరీక్షను ఎంసెట్ గా పిలిచేవారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ ఎబ్సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఎబ్సెట్ పరీక్షకు సంబంధించి గతంలోనే అంటే గత నెలలోనే ఏప్రిల్ 29, 30 తేదీల్లో కూడా ఈ పరీక్షను నిర్వహించారు. చాలా పకడ్బందీగా నిర్వహించినటువంటి ఈ పరీక్షకు 81,119 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసము అటు అధికారులు పెద్ద ఎత్తున కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో అటు ఇంజనీరింగ్, అగ్రికల్చరు, ఫార్మసీ విభాగాల కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్ష కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసము 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఇంజనీరింగ్, అటు ఫార్మసీ, అగ్రికల్చర్ వెళ్లడం కోసము ఇంటర్మీడియట్ అయిపోగానే ఈ విద్య కోర్సుల కోసము పరీక్షలు రాస్తా ఉంటారు. తమకు సీటు కోసము ఏ ప్రాంతంలో వచ్చినా కూడా, అంటే తెలంగాణలో గానీ ఏపీలో గానీ ఎక్కడ కూడా సీట్ వచ్చినా వెళ్ళడం కోసము విద్యార్థులు ఈ పరీక్షల కోసము ప్రధానంగా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ ప్రవేశం కోసం విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా ఈ పరీక్షలు రాస్తా ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఇంజనీరింగ్ కోసమే దాదాపుగా 2,07,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఈ ఎబ్సెట్ పరీక్షను రాసినట్లు తెలుస్తా ఉంది. అయితే రిజల్ట్ కోసం కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మనం చూసుకుంటే ఇంజనీరింగ్ లో పెద్ద స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉండడం, మరోపక్క ఏఐ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ గా నడుస్తున్నటువంటి కాలంలో ఎక్కువ కూడా ఇంజనీరింగ్ కోర్సును విద్యార్థికి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఈ పరీక్షను రాసిన విద్యార్థులను చూస్తేనే ఇంజనీరింగ్ మీద విద్యార్థులకు ఎంత మక్కువ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అగ్రికల్చర్ కూడా అదే డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా కూడా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోనే ఎక్కువగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఇంజనీరింగ్ తర్వాతకి విద్యార్థులంతా కూడా ఈ కోర్సులకు చేరడం కోసం ఎక్కువగా కూడా మక్కువగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా కూడా డిగ్రీ వైపు కూడా ఏ విద్యార్థి వెళ్ళని పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఈ కోర్సులను ఎంచుకొని జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో కూడా అటు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 11 గంటలకు ఆయన నివాసంలో రిజల్ట్ ను విడుదల చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు
ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటి నుంచి కూడా మొత్తం ఇంజనీరింగ్ అటు విద్య అయితేంది ఇతర కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అయితేంది ఏపీలో అయితేంది ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ ఉన్నటువంటి క్రమంలో భారీగా కూడా ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి భారీగా పెంచారు. ఇప్పటికే లక్షల్లో కూడా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులకు పెట్టి చదువుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అన్ని కోర్సులకు కూడా ప్రభుత్వం ధరలు పెంచినటువంటి నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కళాశాలలు తక్కువ ఫీజు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు కళాశాలలు కూడా భారీగా ఫీజులు పెంచినటువంటి క్రమంలో తల్లిదండ్రుల మీద కూడా ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఫీజుల నియంత్రణ కూడా లేకపోవడంతో కూడా చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు వైపు వెళ్ళని పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ పరిస్థితి కూడా అదే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో ఎబ్సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఎగ్జామ్ రిజల్ట్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎబ్సెట్ అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 29, 30 తేదీన నిర్వహించారు. కాగా పరీక్షకు 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఎబ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షకు మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించారు. 2,07,190 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. గతంలో ఎబ్సెట్ పరీక్షను ఎంసెట్ గా పిలిచేవారు.